ఒక మంచి 43 ఇంచెస్ టీవీ తీసుకుందాం అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే అది చేసుకోండి. ఆల్రెడీ మనకి అమెజాన్లో ఫ్రీడమ్ డే సేల్ అయితే మాత్రం ఎండ్ అయిపోయింది. ఫ్లిప్కార్ట్లో మాత్రం మనకి ఫ్రీడమ్ డే సేల్ అయితే జరుగుతుందన్నమాట. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఈ రోజే తీసుకోండి, అప్పుడే మీకు బెటర్ తక్కువ ప్రైస్కి అయితే వస్తుందన్నమాట. మీరు ఏం తీసుకోవాలి 43 ఇంచెస్లో అని అంటే మాత్రం నేను ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చెప్పే లిస్ట్లో 1-2 తప్ప మిగతా అన్ని రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. 2025 2026లో ఆల్మోస్ట్ రివ్యూస్ అన్ని కూడా నేను కవర్ చేస్తున్నాను అనమాట. సో వాటన్నిటి ఎక్స్పీరియన్స్ నేను బేస్ చేసుకొని ఈ వీడియో అయితే నేను మీకు చెప్తున్నాను. సో నేను చెప్పే బడ్జెట్లో వీటిని కనుక మీరు పర్చేస్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా మీరు పెట్టే ప్రతి రూపాయికి మీకు వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుంది. ఒకవేళ వీటిని కనుక మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అన్ని కూడా నేను అక్కడ ట్యాగ్ చేసి పెట్టుంటాను. ఇవన్నీ కూడా ఫ్లిప్కార్ట్ లింక్స్ అనమాట. మేక్ షూర్ దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు 43 కాకుండా 55, 65, 75 కొనాలనుకున్నా సరే అవైతే నేను అక్కడ ట్యాగ్ చేసి పెడతాను. లేదు మీరు అమెజాన్ నుంచే పర్చేస్ చేస్తానంటే లింక్స్ అనేవి మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, అమెజాన్ మనకి సేల్ అయితే మాత్రం ఎక్స్పైర్ అయిపోయింది. మేక్ షూర్ కార్డ్ ఆఫర్స్ అయితే యూజ్ చేయండి. అండ్ మీ దగ్గర ఫ్లిప్కార్ట్కి సంబంధించిన యాక్సెస్ క్రెడిట్ కార్డ్ అయినా సరే లేదా SBI క్రెడిట్ కార్డ్ ఉన్నా సరే మీకు బెటర్ ఆఫర్స్ అయితే వస్తాయి. ఇక వితౌట్ డిలే మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ఇక్కడ మనం ఫస్ట్ బడ్జెట్ సెగ్మెంట్ నుంచి అయితే వద్దాము. సో ఒకవేళ మీ బడ్జెట్ అనేది స్ట్రిక్ట్లీ ఒక 16-17 వేల రూపాయలు ఉంది అనుకుంటే ఇక్కడ మీకు థామ్సన్ నుంచి జియో టెలివాయిస్తో టీవీ అయితే వస్తుంది అనమాట. ఒకవేళ బడ్జెట్ నేను అక్కడ పెట్టుకోగలను అనుకుంటే మాత్రమే దీన్ని తీసుకోండి. లేదు ఇంకా తక్కువ అంటే మీకు బ్లాపాంక్ నుంచి కూడా అవైలబుల్ ఉంటాం, మీరు దాన్ని కూడా చెక్ చేయొచ్చు. కాకపోతే మీకు QLED టీవీ జియో టెలివాయిస్ అయితే వస్తుంది. మీకు ఫ్రీ లైవ్ టీవీ ఛానల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. తక్కువ బడ్జెట్ ఉంటే మాత్రమే తీసుకోండి. దీని రివ్యూ లాస్ట్ ఇయరే మనం చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ కూడా మీకు కొంచెం బడ్జెట్ తక్కువ ఉంది అంటే 20-21,000 ఆ బడ్జెట్లోనే ఉన్నారు అనుకుంటే మీకు ఇక్కడ మీకు రియల్మీ నుంచి 43 ఇంచెస్ QLED టీవీ అయితే ఉంటుందన్నమాట. నేను లింక్స్ ఇస్తాను, వాటి మీద క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఎందుకు అని అంటే నేను అక్కడ ట్యాగ్ చేసి పెట్టిన వాటికి నార్మల్ వాటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే మీకు ఈ 43 ఇంచెస్లో డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ లేనివి వస్తాయి అనమాట చాలా వరకు రియల్మీలో. సో అందుకే మీరు దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేస్తే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఉండేది మీకు 21,000 రూపీస్కి వస్తుంది. సో ఖచ్చితంగా అందుకే వాటిని అయితే యూజ్ చేసుకోండి. సో ఇది కూడా మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ నాకు బడ్జెట్లో కావాలి, మంచి బ్రాండ్ నుంచి కావాలి అనుకుంటే సామ్సంగ్ నుంచి మీకు దీన్ని అయితే మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. టైజన్ అయితే వస్తుంది. 100+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. HDR10+ కూడా సపోర్ట్ అయితే ఉంటుంది. జస్ట్ మీకు 20,000 రూపీస్కి ఇదైతే మీకు అవైలబుల్ వస్తుంది అనమాట. సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి 43 ఇంచెస్ టీవీ మీరు ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మోటరోలా నుంచి ఇన్విజన్ X లాస్ట్ ఇయర్ మన ఛానల్లో రివ్యూస్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా. అండ్ ఇది కూడా మీకు QLED టీవీ, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా మీకు రకరకాల మోడల్స్ ఉంటాయి. కొన్నిట్లో మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. కొంచెం చూసి తీసుకోండి. 48 వాట్స్తో వస్తుంది. గూగుల్ టీవీ అయితే వస్తుంది. 24,900 రూపీస్కి వస్తుంది అనమాట. సో ఈ టీవీస్ ప్రైజెస్ పెరగడం వల్ల ఈ ప్రైస్కి ఉంది, కానీ యాక్చువల్గా ఇది మనకి 21,000-22,000 రూపీస్ లోపే వచ్చిండేది. స్టిల్ ఈ బడ్జెట్ దగ్గర కూడా మీరు దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు ఒక మంచి QLED టీవీ కావాలంటే. నెక్స్ట్ వచ్చేటప్పటికి 2026 మోడల్ అస్సలు వదలొద్దు. మీరు ఒకవేళ QLED టీవీ తీసుకోవాలని ఫిక్స్ అయి ఉన్నారు, మీ బడ్జెట్ తక్కువ ఉంది అంటే 23,000 నుంచి 24,000 రూపీస్ లోపే ఉంది అనుకుంటే మాత్రం అస్సలు వదలొద్దు. నా ఫస్ట్ రికమెండేషన్ అయితే మాత్రం ఇదే. TCL నుంచి T6e ఉంది కదా, దానికి అప్గ్రేడ్ మోడల్ T6D అనమాట ఈ 2026లో. సో దీన్ని మనకి 23,000 రూపీస్కి అయితే తీసుకొచ్చారనమాట. 23,500 రూపీస్కి. ఒకవేళ సేల్ అయిపోయిన తర్వాత మీరు కనుక దీన్ని పర్చేస్ చేయాలంటే రాజు పెట్టుకోండి 32,000-33,000 రూపీస్ వరకు మీరు ఈజీగా అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి LG నుంచి నానో NU87 అయితే ఉంటుందన్నమాట. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. 55 ఇంచెస్ అయితే చేసాము. సో ఇది కూడా మీకు బడ్జెట్ సెగ్మెంట్లోనే ఉంది. 31,000 రూపీస్కి అయితే ప్రెజెంట్ అవైలబుల్ ఉందన్నమాట. నేను చూస్తున్నప్పుడు మాత్రం కొంచెం ఇంకా నాకు తక్కువ ధరకు వచ్చింది. బట్ ఎందుకో ఇప్పుడు మళ్ళీ ప్రైస్ పెరిగినట్టు అయితే అనిపిస్తుంది. ఒకవేళ నేను ప్రైస్ పెట్టగలను కంపెనీ కదా అని అనుకుంటే మాత్రం మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీకు అప్పుడప్పుడు ఇది 28,000 రూపీస్కి అయితే వస్తుంది. మీకు అంత నీడ్ లేదు, నాకు LG నుంచి ఇదే కావాలి అనుకుంటే మాత్రం బిగ్ బిలియన్ డేస్ సేల్ వెయిట్ చేయండి. మాక్సిమం మీకు 28,000 రూపీస్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఇచ్చేటప్పటికి మనకి సామ్సంగ్ నుంచి మినీ LED టీవీ ఖచ్చితంగా కళ్ళు మూసుకొని తీసుకోవాల్సిన వన్ ఆఫ్ ద గ్రేట్ టీవీ అనమాట. సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి ఒక ఎంట్రీ లెవెల్ మినీ LED టీవీ మీరు కావాలని కోరుకుంటున్నారంటే మనకి QLEDయే మనకి 30,000 రూపాయల పైన అయితే పడుతుంది సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి. బట్ ఇక్కడ మీకు 28,700 రూపీస్కి మినీ LED టీవీ వస్తుంది కాబట్టి సామ్సంగ్ నుంచి మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు లుమియో నుంచి మీరు బడ్జెట్ నేను పెట్టుకోగలను, ఫాస్ట్ టీవీ కావాలి నాకు, చాలా ఫాస్ట్గా ఉండాలి, చాలా మంచిగా ఉండాలి, పిక్చర్ క్వాలిటీ కూడా బాగుండాలి అనుకుంటే మాత్రం దీన్ని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. 29,200 రూపీస్కి వస్తుంది. ఈ బడ్జెట్లో కూడా ఇది మీకు వన్ ఆఫ్ ద గ్రేట్ చాయిస్ అయితే అవుతుంది, ఎందుకంటే ప్రైజెస్ పెరిగాయి కాబట్టి. లేదంటే మాత్రం ఇది మనకి 25,000 రూపీస్ దగ్గరే అవైలబుల్ అయితే ఉండేది. ఇది 2026 మోడల్. ఈవెన్ మీకు దీంట్లో 2025కి సంబంధించిన మోడల్ కూడా ఉంటుంది. ఇది మీకు 27,000 రూపీస్కి
వస్తుంది. రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు కాబట్టి మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే 2026 వేరియంట్ కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వియూ నుంచి గ్లో మినీ ఎల్ఈడి, దీని రివ్యూస్ అయితే ఇంకా ఎవరు చేయలేదు, మనం కూడా ఆర్డర్ పెట్టున్నాము. వెరీ సూన్ మన ఛానల్లో రివ్యూ కూడా అయితే వస్తుందన్నమాట. మీకు 37,000 రూపీస్కి వస్తుంది. కార్డ్ ఆఫర్స్ అన్ని యూజ్ చేసుకుంటే మీకు ఒక 35,000 రూపీస్కి వస్తుంది. ప్రైస్ కొంచెం ఎక్కువనే చెప్పాలి, యాజ్ పర్ ద స్పెక్స్ ప్రకారం చెప్తూ ఉన్నాను. అండ్ ఎందుకంటే మనకు ఆ బడ్జెట్లో మినీ ఎల్ఈడి టీవీ నుంచి సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి మినీ ఎల్ఈడి టీవీ వస్తుంది కాబట్టి అందుకే ప్రైస్ కొంచెం ఎక్కువ అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఎందుకంటే బ్రైట్నెస్ అనేది 600 నిట్స్ వరకు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి. దీని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి Xiaomi నుంచి FX సిరీస్ అనమాట. ఇది కూడా మీకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే అవైలబుల్ ఉంది. Xiaomi నుంచి ఒక మినీ ఎల్ఈడి టీవీ ఇది, మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. 27,300 రూపీస్కి అయితే వస్తుంది. ఇక లాస్ట్ వచ్చేటప్పటికి నేను కొంచెం బడ్జెట్ పెట్టుకోగలను అని అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు సోనీ నుంచి సోనీ బ్రావియా 2 అయితే ఉంటుంది. దీంట్లో కూడా మీకు 2 వేరియంట్స్ ఉంటాయి, S22M2, S25M2 అయితే ఉంటుంది అనమాట. S25M2 మీకు ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. నాకు సోనీ నుంచే కావాలనుకున్నప్పుడు మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే మీకు సోనీ బ్రావియా 3లో 43 ఇంచెస్ అయితే ఉంటుంది. బ్రావియా 2కి బ్రావియా 3కి ఏంటి తేడా అంటే బ్రావియా 2లో వచ్చేటప్పటికి డాల్బీ అట్మాస్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. బ్రావియా 3లో మీకు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది అనమాట. కొంచెం పిక్సెల్స్ కూడా మీకు బెటర్ అయితే అనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ నేను బడ్జెట్ పెట్టుకోగలను అనుకుంటే మీరు దానికైతే వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే మాత్రం మీకు ఎల్జీ నుంచే ఒక మినీ ఎల్ఈడి టీవీ కావాలనుకుంటే ఎల్జీ QNED అయితే అవైలబుల్ ఉంటుంది 43 ఇంచెస్. మీకు అప్రాక్సిమేట్లీ అదొక 37,000 to 35,000 ఆ బడ్జెట్ సెగ్మెంట్లో అయితే వస్తుంది. ఖచ్చితంగా మీకు ఎల్జీ కావాలనుకుంటే మీరు దానికైతే వెళ్ళిపోవచ్చు. ఎల్జీ నుంచి మీకు మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ కూడా దాంట్లో అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇవి మీరు కనుక బడ్జెట్ వైజ్గా ఒక మంచి టీవీ తీసుకోవాలనుకుంటే వీటిని అయితే మీరు 43 ఇంచెస్లో కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇవన్నీ కూడా మీకు టాప్ రికమెండేషన్స్ అనమాట. యాజ్ పర్ యువర్ బడ్జెట్ మీరు దేన్నైనా చెక్ చేయొచ్చు. ఇవన్నీ నేను చెప్తున్నప్పుడు మీకు ఆల్రెడీ కింద డిస్ప్లే అయి ఉంటాయి, దాని మీద క్లిక్ చేసి అయినా పర్చేస్ చేయండి. లేదంటే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్లో అన్ని కూడా నేను ట్యాగ్ చేసి పెడతాను. మేక్ షూర్ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయండి, ఎందుకంటే ప్రైజెస్ ఇప్పుడు మనకి తక్కువ ఉన్నాయి, సేల్ జరుగుతుంది కాబట్టి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీకు వీడియో నచ్చింది అనుకుంటే మాత్రమే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో బాయ్. జై హింద్ గైస్.